ప్రజలందరూ కూడాను ఒక శుభవార్తని చెప్పుకోవాలి. ఎందుకంటున్నానంటే, మనం ఏదైతే ఫోన్‌పే, అదేవిధంగా గూగుల్ పే, అంతేకాకుండా ఏదైతే మన పేటీఎం ఇలాగ మాట యూపీఐ చెల్లింపులు కూడా చేస్తూ ఉంటాం. చాలా సార్లు ప్రజలు పాపం ఇంటర్నెట్ సదుపాయం సరిగ్గా లేక, సరైన ఇంటర్నెట్ సిగ్నల్ అందలేక పాపం చాలా సార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఎందుకంటే సెల్ ఫోన్‌లోని మనకి ఫోన్‌పే ఉంది కదా! గూగుల్ పే ఉంది కదా! లేకపోతే పేటీఎం ఉంది కదా! అని చెప్పేసి మనం మనసులో ఊహించుకొని, మనం క్యాష్ కూడా పెట్టుకోకుండా, క్యారీ చేయకుండా చాలామంది ప్రజలు ఈ సెల్ ఫోన్ తోటే మాక్సిమం నడిపిస్తా ఉంటారనమాట. ఎక్కడికెళ్తే అక్కడ ఫోన్‌పే చేస్తా ఉంటారు. సో, ఇటువంటి క్రమంలోనే చాలా సార్లు సిగ్నల్ కట్ అయిపోయి, నెట్ గట్ట సరిగ్గా అందక అక్కడ ఇబ్బంది పడతా ఉంటారు. ఆ ఫోన్‌పే నుంచి డబ్బులు ఎళ్ళవు. అటువైపు నుంచేమో సామాను తీసుకోవాలి. ఆ దుకాణదారుడేమో మనకేమో సామాన్లివ్వడానికి ఇష్టపడడు. ఎందుకంటే డబ్బులివ్వకంటే అతను ఎందుకు ఇష్టపడతాడు? ముక్కు, మొఖం తెలియని వ్యక్తులు మనం. ఏదో పల్లెటూరులోని ఇంటి పక్కన ఉన్న షాపులో ఏమైనా ఉంటే గనక ఏదో చెప్పేసి మనం తర్వాత ఇస్తాను, లేకపోతే ఎల్లుండి ఇస్తాను, ఒక గంట పోయికి ఇస్తాను అని చెప్పేసి మనం తీసి తెచ్చుకోవచ్చు. కానీ మీరు ఒక టౌన్‌కెళ్తే, ఒక సిటీకెళ్తే అక్కడ ఈ విధంగా చెప్పలేరు కదా! వాళ్ళు మీ మీద అయితే 100% భరోసా పెట్టుకోలేరు కదా! ఇప్పుడు ఒక డీమార్ట్‌కెళ్ళినా గాని, లేకపోతే ఒక జ్యువెల్లరీ షాప్‌కెళ్ళినా గాని, ఇలా పెద్ద పెద్ద షాప్‌కెళ్ళినప్పుడు కూడా ఇబ్బందులవుతాయి కదా! సో, ఇదన్నిట్లో కూడా మనసులో పెట్టుకొని, ఇయన్నిట్లు కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త అయితే ప్రజలకి అందించిందన్నమాట. అదేంటంటే, మీకు ఇంటర్నెట్ కూడా అవసరం లేకుండా ఒక కొత్త పద్ధతిలోని ఫోన్‌పే, గూగుల్ పే అంటే ఇంక యూపీఐ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో యూపీఐ చెల్లింపుల కోసం ఇంక నెట్ లేకుండా ఒక కొత్త ఫీచర్‌ని అయితే తీసుకొస్తా ఉంది. ఒక కొత్త పద్ధతిలోనైతే దాన్ని టెక్నాలజీగా దాన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు పూర్తిగా ఇంకా నెట్ అవసరం లేదు. మీరు డైరెక్టర్‌గా మీరు ఫోన్‌పే తోటి డబ్బులు పంపించుకోవచ్చుమాట. అది ఏ విధంగా డబ్బులు పంపించుకోవచ్చు, ఆ టెక్నాలజీ ఏ విధంగా తయారు చేస్తుంది, ఆ పద్ధతులు ఏంటి అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తది. ఎందుకంటే మీరు ఈ పద్ధతి విధానాలు మీరు తెలుసుకున్నారనుకో రేపన్న రోజు ఈ ఫోన్‌పేలో ఏ విధంగా దాన్ని మనం వాడొచ్చని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తది. ఒక అవగాహన పెరుగుతది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వరు. అందుకని చెప్తున్నాననమాట. సో, అందుకనే పూర్తిగా చూడండి వీడియో ప్రతిదీ కూడాను. ఎందుకంటే మీరు మిస్ అయ్యారనుకో మళ్ళీ మీకు ఇబ్బందవుద్ది. అందుకే చెప్తాను. పూర్తిగా చివరిదాకా చూడండి. మీకు అర్థమవుతుంది బాగాను. ఫ్యూచర్‌లో మీకు ఏదైనా అవసరం వస్తే గనక ఎమ్మటనే నేను చెప్పే మాటలన్నీ కూడా మీకు మైండ్‌లోకొచ్చి అప్పటికప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే ఇది శుభవార్త ఉందో ఏంటంటే అది యూపీఐ చెల్లింపుల్లోని ఈ ఇబ్బందులు అవుతున్నాయి కదా! ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ లేకుండా పూర్తిగా ఇంకా ఇంటర్నెట్‌లో అంటే ఆఫ్‌లైన్ తోటే చెల్లింపులు చెల్లించడానికే ఏదైతే యూపీఐలోని ఒక వాలెట్‌గా అయితే ఒకటి క్రియేట్ చేస్తుందంట. మన నెట్ ఉన్నప్పుడు మన యూపీఐలోని దాంట్లోంచి మనం డబ్బులు వేసుకోవాలంట. డబ్బులు వేసుకొని దాన్ని ఆ వాలెట్ ఏదైతే ఉందో వాలెట్‌లో పెట్టుకోవాలంట మనం. ఇది ఎప్పుడైతే ఇలా వాలెట్‌లో పెట్టుకుంటామో, మనం మామూలుగా ఏదైనా షాప్‌కెళ్ళినప్పుడు గాని, లేకపోతే చిన్న చిన్న మొత్తంలో మనం అప్పటికప్పుడు నిత్యావసరాల కోసం ఏదో కొనుక్కుంటా ఉంటాం. పెరుగు ప్యాకెట్ అని, పంచదార అని, నూనెని అప్పటికప్పుడు అవసరం వస్తా ఉంటదన్నమాట. అప్పటికప్పుడుకెళ్ళి మనం ఫోన్‌పే చేస్తా ఉంటాం, తెచ్చుకుంటా ఉంటాం. సో, ఇయన్నిట్లికి కూడాను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ వాలెట్ అనే పద్ధతిని తీసుకొచ్చిందన్నమాట. ఈ వాలెట్ ఏంటంటే, మన సెల్ ఫోన్ నుంచి ఏదైతే మన సెల్ ఫోన్‌లో ఫోన్‌పేలో డబ్బులుంటాయో, ఆ ఫోన్‌పేలోని నెట్ ఉన్నప్పుడే మాట. ఆ డబ్బులన్నీ కూడా వాలెట్‌లో పెట్టుకొని, ఆ వాలెట్‌లో ఉన్న తర్వాత ఏదైతే ఆఫ్‌లైన్ సిస్టమ్ తీసుకొస్తదో, అప్పుడు దీన్ని మనం వాడొచ్చంట. ఇంక మీరు ఆఫ్‌లైన్ అంటే నెట్ గిట్ట ఏం అవసరం లేదు దానికి. ఆఫ్‌లైన్ కూడా డైరెక్ట్‌గా మీరు ఎంతైతే డబ్బులు 100 అయితే 100, 2 అయితే 200 కొట్టేత్తే డైరెక్ట్‌గా ఎళ్ళిపోతాయండి డబ్బులు. మీరు దాంట్లోకి మళ్ళీ పిన్ కొట్టి, ఇయన్నీ కూడా అవసరం పాస్‌వర్డ్, గీస్‌వర్డ్ ఇయన్నీ కొట్టనవసరం లేదండి దానికింక. ఏమి అవసరం ఉండదంట. డైరెక్ట్‌గా మీకు 200 అయితే 200, 100 అయితే 100 కొడితే డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో ఎళ్ళిపోతాయంట. అది కూడాను 2000 వరకే. రోజుకి 2000 వరకే మీరు యూజ్ చేసుకోవచ్చంట. అంటే నిత్యావసరాల కోసం ఎక్కువ. మాక్సిమం ప్రజలందరూ కూడాను నిత్యావసరాల కోసం రోజు వెళ్తా ఉంటారు షాపులకి. ఎక్కువ ఫోన్‌పే ఉపయోగిస్తారన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ రీసెంట్‌లీగా అయితే లాంచ్ చేస్తారంటది. ప్రెజెంట్ అయితే ఇంకా సెల్ ఫోన్‌లో గట్టా రాలేదు. రీసెంట్‌లీగా అంటే ఇంక త్వరలో రాబోతుందన్నమాట. ఇది రావడం వల్ల అయితే ప్రజలందరూ కూడాను నాకు తెలిసిన మట్టుకైతే చాలా మంచిగా అంటే చాలా మంచిగా ఉపయోగపడుద్దని నాకనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లోని నెట్ గట్ట సరిగ్గా పని చేయకపోవడం వల్ల 100, 150, 200 ఏదైనా ఒక షాప్ దగ్గర
ఈ ఫోన్‌పే చేద్దామంటే గనక నెట్ అందకపోవడం వల్ల ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు వెయిట్ చేసి అటు ఇటు తిరిగి ఫోన్ పైకి ఇలా ఎత్తుకొని ఇలా చాలా సార్లు నేను ఇబ్బంది పడ్డామాట. అంతేకాకుండా అక్కడి నుంచి మళ్ళీ మా వైఫ్‌కి ఫోన్ చేసి, "ఇక్కడ సరైన సిగ్నల్ లేదు. నీకు ఫోన్ నంబర్ చెప్తాను. ఆ ఫోన్ నంబర్‌కి నువ్వు డబ్బులెయి" ఎంతని చెప్పేసి జరిగిన సమయాలు కూడా ఉన్నాయి నాకు. అటువంటి సిట్యుయేషన్ కూడా ఎదురయ్యాయమాట. ఎందుకంటే నెట్ లాగపోవడం వల్లమాట. అన్ని వేళలా అన్ని ప్లేసుల్లో నెట్ లాగదు కాబట్టి, దీన్ని దృష్టిలో పెట్టుకొనే దీన్ని తీసుకొచ్చారమాట. ఏదైతే ఫోన్‌పే వాలెట్టు, అదేవిధంగా పేటీఎం వాలెట్టు, అంతేకాకుండా గూగుల్ పే వాలెట్ ఇలాగ యూపీఐ వాలెట్‌లు దాంట్లో డబ్బులు స్టోర్ చేసుకొని మనం ఆఫ్‌లైన్‌లోనే షాప్‌లోకి వాళ్ళకి సెండ్ చేసుకునే విధంగా అయితే ఈ సదుపాయాన్ని తీసుకొస్తా ఉన్నారు. నిజంగా చాలా మంచిదనిపిస్తుంది నాకు. దీనివల్ల ప్రజలందరూ కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. 100%. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే తీసుకొస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. దీని మీద మీకేమనిపిస్తుంది? దీనివల్ల ఏం ఉపయోగం అనిపిస్తుంది? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి. ఇది తీసుకురాబోతున్న ఈ ఫీచర్ వల్ల ప్రజలు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఫీచరు? దానివల్ల ఉపయోగమా? లేదా? లేదా అంతకుముందే ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీ అని పెట్టాయా? ఈ ముందే చూసారా ప్రజలు? మీకేమైనా తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఆ కామెంట్ 10 మందికి ఉపయోగపడుద్ది కాబట్టి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.